అన్నా ఆ కృష్ణ మనోళ్ళు అందరినీ కొట్టిండు కదా ఆన్ని తీసుకొచ్చి ఇలా పెడతాడేమన్నా ఈ చెక్కన్న. షిండేని తిట్టి ఆ సంజయ్ని పొగిడితే ఎవడైనా సరే నెత్తిన పెట్టుకుంటాడు అల్లుడు. అసలు ఈ కృష్ణగాడు అల్లుడి దగ్గరికి ఎందుకు చేరాడు? ఆడి స్కెచ్ ఏమిటో అర్థం కావలేదురా. రై ఓసారి అని పిలవండిరా. సార్ పిలిచారంట. దా మందేద్దాంరా. వద్దులేండి, నేను మంతా అయితే లాజిక్లు మాట్లాడతా. మందు కనిపెట్టిందే మాట్లాడుకోవడానికి రా. ఇదిగా వేసుకో. అయ్యి బాబు చాలా ఎక్కువ అండి, నాకు మూత సరిపోద్ది. మూత? మూతకేమొక్కిద్దా? నాకు మూత చాలండి బాబు. పోయింది చెప్తాను. వీడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు? అన్నా నేను ఇంటికి వెళ్తానా, రోజు లేట్ వస్తున్నా, నేను నా వైఫ్ గొడవ చేస్తున్నానా. మాట్లాడుకుందామా? మాట్లాడదాంలే. ఏం మాట్లాడదాం? అదే నువ్వు మా అల్లుడి దగ్గరికి ఎందుకు చేరినట్టు, అసలు నీ స్కెచ్ ఏంది? నా స్కెచ్లు ప్లానింగ్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. రోజు ఇంత లగ్జరీగా తాగుతూ తింటున్నారు, అసలు మీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏంట్రా? చెప్పు. సెటిల్మెంట్లు చేస్తుంటాం. సెటిల్మెంటా? రారా రైట్ రా. ఇప్పుడు చెప్పు. సెటిల్మెంట్లు. కూర్చో కూర్చో. సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేస్తుంటాం. ఏదైనా జాగా కబ్జా చేసి గొడవలు చెప్పించి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాం. అన్యాయం కదరా. జక్క సార్ పేరుతో అన్యాయం చేసి వచ్చిన డబ్బుతో మీరు తాగడమే కాకుండా నా చేతి కూడా అమ్మా. నా స్కెచ్ గురించి అడిగో వినకుండా వెళ్ళిపోతాం ఏంటి? నాకు షుగరు, టైంకి ఇంత తిని వండుకుందామని. నా స్కెచ్ గురించి వినమా? పొద్దున్నేంటగా నువ్వు పైకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ తాగింది ఎందుకురా? ఏందబ్బయ్యా ఇది? తాగింది మూత. ఎంత తాగావని కాదు, ఎంత ఎక్కిందని. ఒరే నాకు తెలకడుతాను, నువ్వు ఒక్కరే వెళ్ళటానికి నీ వెనకాల 6 స్కార్పియోలు, ఇంతమంది బోకులు, నువ్వు సింగిల్ గా వెళ్ళవేంట్రా? అది కాదమ్మా. ఎక్కడున్నావు? స్కార్పియో దగ్గర ఆపాములే. నీ మూలంగా ఎంత ట్రాఫిక్ జాము. సిగ్నల్ దగ్గర నీ బండి ఆగానే వెనకాల యూనిఫామ్ లో షపా షపా అని 6 బళ్ళాగటం, దాని వెనకాల 100 బళ్ళాగటం. పబ్లిక్ కి ఎంత న్యూసెన్స్, ఎంత ప్రాబ్లం రా. అన్న వదిలే అన్న. మీ అన్నయ్య అసలు ఎప్పుడు పట్టుకున్నాను రా నేను? నీ హాయిగా టీవీ చూస్తున్నా నన్ను పిలిపించి నా స్కెచ్ వినకుండా వెళ్ళిపోతావే? అమ్మా ఏందా మీరు రచ్చ అర్ధరాత్రి? పోయి పడుకో. నా స్కెచ్లు వింటేనే నేను పడుకోను, నువ్వు దిక్కు కిందకి. మాటి మాటికి వెట్లకి దిగుతా ఉండలేను, ఆయాసము. అంత ఆయాసం ఉన్నవాడివి ఆ రోజు బ్యాంకుల బజార్లో సంజయ్ తీసుకొచ్చేయండి, ఇది చంపేయండి, నరికేయండి, పెద్ద పెద్ద అరుపులారు. అమ్మా ఇప్పుడు ఆ కథలు ఎందుకు చెప్పు. అయితే ఇప్పుడు ఏ కథలు చెప్పుకుందాం? కథలేంది ఇప్పుడు? కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలు. ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నన్ను విసుక్కుంటున్నావు, నేను ఇంకో మోతాగేసి వస్తా. అమ్మో ఈ రచ్చకి తట్టుకోలేదయ్యో. హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి దగ్గరున్నాం, వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతావాడికి కొత్త ఏం కాదు కదా. ఇదిగో బాబీ గారి మిసెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో అల్లి సేవ దాకా వచ్చుంటారు, మీరు అర్జెంట్ గా బయలుదేరపండి. చిచి, ఏ ఉద్యోగస్తుడికి ఇన్ని ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నా? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు. నువ్వు పారిపోతున్నప్పుడు పుస్తకాలేట్రా? పుస్తకాలా? అమ్మో వాళ్ళే ఉంటారు, దొరికితే చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి, ఇట్రా. ఏంటి సార్? ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? హెడ్జి చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా. పూర్తి పడవా అబ్బి, ఇట్లా మాట. నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా.
తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో నువ్వు వచ్చి చూపించరాదా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. ఆడు మర్యాదయ్యా గలీజ్ నా కొడుక. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు, మా ఎల్లుడేమో అడవుల్లో, నేనేమో రోడ్ల మీద జరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గాడి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికొకటి కరెక్షన్లు ఉంటాయి. అబ్బే నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? నీది రచ్చ, నువ్వెక్కు. చిన్న రిక్వెస్ట్ సార్, ఏందో? మేము కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుండావా? సరేపో ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉంటే చూపించమా? లేకే అలాగే. అన్న ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్నా. పగల కొట్టండి, లోపల ఫోటోలన్నా దొరుకుతాయి. అంగుళం అంగుళం వెతకండి, కానీ రా. ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా. ఇందాక మనకు అడ్రస్ చెప్పినోడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే టక్కుమని పట్టేస్తా. పోలీసోడు కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే? ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ టైంరా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే అంటావు. వినబడింది, కాలుండ తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్న తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా, నేను చెప్పను, మీరు చెప్పమాకండి. ఏంటి దొరికారా? ఇల్లు దొరికింది, మనుషులే దొరకలా, మొత్తం ఎస్కేప్. వాళ్ళ ఫ్యామిలీ అంతా మోడీ బ్యాచ్లా ఉంది అల్లుడు. కళ్ళ ముందే కనికట్టు చేసే రకాలంటే నమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అల్లుడు? ఎవడిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. ఆడు చేయాల్సిన పని నన్ను చేయమంటాడు. బెత్తర్ నా కొడుకు. ఇంకేంది రేడు మీటింగా? పండి ఈత రాదన్నా. బ్రిడ్జ్ బాగా హైట్ ఉందన్నా, నా నడుము పనిచేయదన్నా. ఎవడో కాలు కోసుకున్నాడని నువ్వు కంఠం కోసుకుంటా? ఎంత దూరం పోతాడా వాని? బెజవాడు వెళ్ళి వాడికి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ముందు పెడతా. చచ్చినట్టు వాడు దాన్ని తీసుకొస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకోలేడు. నీ చెల్లెలు ఇదే జంగల్లోకి పారిపోయింది. దానికోసం ఎంత కష్టమైనా పడి తీసుకొస్తా. దాని మెళ్ళో నేనే తాళి కడతా. అప్పటి వరకు నీ పరిస్థితి ఇంతే. ఆయన ఏం చేద్దామనా? ఈడు ఈల బాగా వేస్తాడ్రా. వీడితో ఈల వేయిద్దాం. ఎరా ఒకసారి ఈలేరా చూద్దాం. ఏరా మీరింత సీరియస్ గా తీసుకుంటారనుకోలేదు సార్. సీరియస్ ఏముందిరా? వాడు సంధ్యను ఎత్తికెళ్ళిపోతూ ఉంటే నీకు బాగా కామిగా అనిపించింది కదా, ఇది అంతే. ఒక్కసారి ఈల వేయరా, వెయ్యి. ఇంత టెన్షన్ లో ఏలు రాదు సార్. పర్వాలేదు, వస్తుంది, ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్యి. సార్ నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక 10 రూపాయలు పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. రే వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి. రే ఎయిర్పోర్ట్ల కంటే బాగా రావాలి. ఒక అందమైన చెల్లెలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా?